లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. బౌల్స్ ఎంటీ బౌల్స్ కదా, పాయసం బౌల్స్ అనుకోవాలి. ఇప్పుడు విజయ్ గారు మీ అందరికి పాయసం పెట్టారనమాట. ఫాస్ట్ గా ఎవరైతే బౌల్ తీసుకుంటారో వాళ్ళకి పాయసం, ఓకేనా? అలా అని మీద పోసేసుకోకండి, పట్టు చీరలు ఖరాబ్ అయితే. ఓకే, స్ట్రైట్ గా బౌల్స్ ఆపోజిట్, ఎవరి బౌల్స్ ఆపోజిట్ ఉండండి. ఒక చిన్న టాస్క్ చెప్తా. అందరికి హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్ అని మరీ పైకొద్దు, జస్ట్ ఇలా హ్యాండ్స్ అప్. ఓకే, నీస్ హెడ్. ఓకేనా? నేను 3 చెప్పాను. ఏం చెప్పాను? హ్యాండ్స్ అప్, నీస్, హెడ్. ఈ 3 రిపీట్ చేస్తూ ఉంటాను. బౌల్ అన్నప్పుడు కరెక్ట్ గా బౌల్ అనే పదం విని ఎవరు పిక్ చేసుకుంటారో వాళ్ళు ఉంటారు గేమ్. నో ప్రైజ్ కాదు, లాస్ట్ వరకు ఆడాలి కదా. సో 5 మిగులుతారు, అలా ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అర్థమైంది కదా గేమ్ అయితే అందరికి? ఓకే, స్టార్ట్. హెడ్, నోస్, పర్లేదు అందరికి ఇంగ్లీష్ వచ్చారు అదని టెస్ట్ చేసా. నీస్, హ్యాండ్స్ అప్, హెడ్, నీస్, హ్యాండ్స్ అప్, బౌల్. ఏంటిది అంటే ఇటు సైడ్ ఎవరిని గెలవనివరా? ఒకవైపే. కాదు, విజయ్ గారు ఉన్నారు అక్కడ విజయ్ గారు ఉన్నారు, అందుకోసం. ఓకే థ్యాంక్ యూ. మీరు సైడ్ వెళ్తే మళ్ళీ మీరు బౌల్స్ పెట్టేయండి. 3 పెట్టండి. ఇప్పుడు 3 బౌల్స్ అంతే. ఇటు 2 మెంబర్స్ వచ్చేయండి, ఇటువైపు 2 మెంబర్స్ వచ్చేయండి. ఆపోజిట్ లో 2. ఇటు రండి మేడం, మీరు ఇటు రండి. ఆపోజిట్ టీ, అటు 2. ఓకేనా? రెడీ? మళ్ళీ ఓకే. హ్యాండ్స్ అప్, పర్లే. నీస్, హ్యాండ్స్ అప్, హెడ్, నీస్, హ్యాండ్స్ అప్, హెడ్, బౌల్. అసలు మాట్లాడే పని లేదు, అమ్మవారంతా అటు సైడే ఉందన్నమాట, అందుకే అటు సైడే వెళ్ళిపోతుంది బాల్. ఇప్పుడు 2 బౌల్స్ ఇటు ఆపోజిట్ వచ్చేసేయండి ఒకళ్ళు. ఇటు 2. ఓన్లీ 1 ప్రైజ్ తీసుకొచ్చాం మేము మాత్రం. ఓకే, రెడీ? హ్యాండ్స్ అప్, నీస్, హెడ్, హ్యాండ్స్ అప్, నీస్, హెడ్, హ్యాండ్స్ అప్, నీస్, హెడ్, హ్యాండ్స్ అప్, నీస్, బౌల్. చూసారా? మళ్ళీ అటు సైడే. 1 బౌల్ 2%. 1 బౌల్ 2%. లక్ష్మి అవుతుంది. డన్. రైటా? కొంచెం డిస్టెన్స్. హ్యాండ్స్ అప్, నీస్, హెడ్, హ్యాండ్స్ అప్, నీస్, head, hands up, knees, head, hands up, knees, hands up, bowl. నేను చెప్పాను, నేనైతే గిఫ్ట్ ఒక్కటే తీసుకొచ్చా. ఇప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు లాగేసుకోండి, ఎవరి దగ్గర బౌల్ ఉంటే వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను. మళ్ళీనా? ఓకే, పెట్టేసండి. నోస్, ఐస్, knees, head, nose, knees, head, hands up, bowl. అంటే ఫస్ట్ వరకు అటు వెళ్ళిపోయింది గేమ్ అంతా, లాస్ట్ మాత్రం 1 సైడ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మీకోసం మంచి గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొచ్చింది మా లక్ష్మి అండ్ పిన్ని సత్యవతి గారు. పిన్ని సత్యవతి గారు, తను కూడా నాతో పాటు వర్క్ చేస్తుంటుంది మా పిన్ని బొటిక్లో.
ఇటు వాళ్ళ చేతి నుంచి మీకోసం ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, తీసుకోండి మేడం. క్లాప్స్ ఒకసారి మేడం ఎంకరేజ్ చేస్తుంది. ఓపెన్ చేసి చూస్తారా గిఫ్ట్ ఏముందో చూడండి, మీకు నచ్చుతుందో లేదో. సూపర్. అది కాదు, పర్స్ నిండా లక్ష్మీదేవితో డబ్బులు నింపుకొని మీ సార్ని మొత్తం ఖాళీ చేస్తే మాకు తీసుకొచ్చేసేయండి, పార్టీ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక చిన్నదే, ఎక్కువ కాదా, కంప్లీట్ చేసుకుందాం. అది మా సత్యవతి తీసుకొచ్చింది, మా పిన్ని తీసుకొచ్చింది అనమాట గిఫ్ట్ మీ అందరి కోసం. ఓకే, చిన్న గేమ్. ఒకసారి ఇట్లా వస్తే మీ అందరికి నేను చిన్న నెంబర్ కౌంటింగ్ చెప్తాను, ఫాస్ట్గా 2 minutes అయిపోతుంది. ఇటు రండి, ఇట్లా ఒక 5 members రండి. గిఫ్ట్ గెలుచుకున్న వారికి ఈ గేమ్ లేదు, నో పార్టిసిపేషన్ కూడా లేదు, మీరు అటు వెళ్ళిపోవచ్చు. రండి మేడం, ఇటు రండి. అందరికి అమ్మవారి అవతారాలు తెలుసు కదా, తెలుసా తెలీదా? అమ్మవారి అవతారాలు కొన్ని తెలుసు. అసలు ఎన్ని అవతారాలు? 8, 9. అష్టలక్ష్ములు అంటామా, నవదుర్గలు అంటాము కదా. సో అవతారాలని పేరు ఇప్పుడే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, నేను అవతారాలు ఏం చెప్పను. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం గేమ్. చిన్న గేమ్, ఏం లేదు, నెంబర్ కౌంటింగ్ 1 to 10. ఓకేనా? బ్యాక్ నుంచి చెప్పాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1. ఓకేనా? అందరికీ అదే 10 to కాదు. ఈ లోపల ప్రాక్టీస్ చేయకండి. ఓకేనా? మీరు 10 to 1 వరకు చెప్పండి. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ ఇచ్చినా కానీ, రాంగ్ చెప్పినా కానీ ఎలిమినేట్ అయిపోయారు. ఓకేనా? స్టార్ట్. 10, 9, 8, 7, ఫాస్ట్ గా. 6, 5, 4, 3, 2, 1. ఓకే, మీరు మేడం, మీరు 20 to 10. 20, 90, 80, 70, 20 to 20, 19 అలా. 19. Okay. 20, 19, 18, 17, 16. నో బ్రేక్. మీరు మళ్ళీ 30 నుంచి 20 వరకు. 30, 31. నో డౌన్వర్డ్స్. ఓకే, నెక్స్ట్ మీరు మేడం, 40 నుంచి 30 వరకు. 40, 49, 48. 40, 39, 38, 37. ఓకే, మీరు 50 నుంచి 40. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40. 43, 42. ఓకే, గుడ్. మీరు 50 to 60యా 40యా? 60, 70, 80. నో 50 నుంచి 40 వరకు. 40 వరకు. 50, 51, 52, 50. నో 50, 49 అలా. ఓకే, ఇప్పుడు మీరు 60 to 50. 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50. ఓ గుడ్. మీరు అంటే కొంచెం పర్ఫెక్ట్ గా చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉండండి. నెక్స్ట్ తెలుగులో చెప్పండి, పర్లేదు. 59, 58, 57, ప్రాబ్లం ఏం లేదు. చెప్పండి, పర్లేదు. ఒక 10 నుంచి కిందకి. 10 నుంచి కిందికా? 10, 9, వరలక్ష్మీదేవి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎంత చక్కగా ఉందో ఇది తెలుగు విని. మీరు 80 నుంచి 70. 80, 79, 78, 77, 76, 75, 74, 73, 72, 71, 70. అబ్బా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మీరు పర్ఫెక్ట్ గా చెప్పింది మేడం. ఇంకా మీరు కొంచెం ముందుకు వస్తే ఒకసారి, మీరు అటు సైడ్ నుంచి మీరు ఒకళ్ళే కదా పర్ఫెక్ట్ గా చెప్పింది. ఇట్లా ముందుకు రండి. రండి, మీ 4 members. ఓకే, షూర్, మీ 4 members ఇటు రండి. మీరు కొంచెం బ్యాకప్, ఇలా ఇటు రండి, ఇటు సైడ్ రండి. ఇలా రండి, ఇటు సైడ్ రండి, ఇలా వచ్చేసేయండి. మీరు ఇటు కొంచెం బ్యాక్. ఓకేనా? టేబుల్స్ వచ్చా? చిన్నవి 2 టేబుల్ వచ్చిగా. 2 టేబుల్ ఇప్పుడు కింద నుంచి పైకి అనమాట. 2 10 జార్ 20, 2 8 జార్. లేకపోతే 1 2 3లో ఎంతసేపు చెప్తారు చెప్పండి? కొంచెం గ్రేడ్ పెరిగింది కదా. పర్లే, ఈజీగా ఉంటది. ఒక్కళ్ళు చెప్తే అర్థమే. మీరు చెప్పండి, మీరు స్టార్ట్ చేయండి. 2 టేబుల్ లేదా 1 టేబుల్? 1 టేబుల్. ఓకే, 1 టేబుల్. Okay, 1 10, 10, 1 9, 9, 1 8, 8, 1 7, 7, 1 6, 6, 1 5, 5, 1 4, 4, 1 3, 3, 1 1 2, 1 1, 1. ఓ గుడ్. చూసారు ఎంత ఈజీగా చెప్పారో? ఎప్పుడో ఫస్ట్ క్లాస్ చదువుకున్న ఫస్ట్ ఎక్కం. మీరు 0 టేబుల్ వచ్చా? 0 టేబుల్ రాదా? 0 టేబుల్ అన్ని జీరోలే. సెకండ్ టేబుల్.
2 10 are 20, 2 9 are 18, 2 8 are 16, 2 7 are 14, 2 6 are 2. ఓకే 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 మీరు చెప్పండి. 3 టేబుల్ తెలుగులో ఏమంటారు టేబుల్ ని? ఎక్కం, మూడవ ఎక్కం. వచ్చా? ఓకే, మళ్ళీ ఇప్పుడు నెంబర్స్ చెప్పారుగా. ఓకే, మీరు 30 నుంచి డౌన్ చెప్పండి, 30 నుంచి కింద. 30 29 28 27 26 25 24 23 22 21 19. ఓకే 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 20 లాస్ట్. ఓకే ఓకే, మీరు రండి మేడం, రండి మీరు 4 టేబుల్. ఫిఫ్త్ టేబుల్ చెప్పచ్చా? 5th టేబుల్ ఈజీ అన్నా. అగో ఆ పాప కూడా చెప్తుంది 5th టేబుల్. చెప్పండి ఫాస్ట్ గా. 5 10 50, 5 10 ఓకే 5 10 are 50, 5 9 are 45, 5 8 are 40, 5 7 are 35, 5 6 are 30, 5 5 are 25, 5 4 are 20, 5 3 are 15, 5 2 are 10, 5 5 are 5. వా సూపర్ చెప్పారు. టీచరా ఏంటి? కాదు. ఓకే, మీరు ఇప్పుడు మీ ముగ్గురు ఫైనల్ మిగిరారు కాబట్టి రండి. ఓకేనా? ఇప్పుడు అసలు టాస్క్ అన్నమాట. టేబుల్ ఓకేనా? ఇప్పుడు ఒక నేను చిన్నది అంటే నథింగ్, ఏం లేదు. మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము కదా అమ్మవారి గురించి. తెలుగులో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వాడకుండా, ఓకే, తెలుగులో అమ్మవారి గురించి ఒక 10 words, ఎక్కువ వద్దు, ఎందుకంటే చిన్న 10 words. ఎవరైతే ఆగకుండా ఆలోచించకుండా ఫాస్ట్గా చెప్తారో వాళ్ళు. ఓకేనా? ఫస్ట్ ఎవరు? మేడంతో స్టార్ట్ చేద్దాం. అంతే అంతే, పెద్దవాళ్ళు తప్పులేదు. హైట్ వాళ్ళు వద్దా? ఓకే ఓకే పర్లేదు, చెప్పండి. అంటే అమ్మవారి గురించి అంటే అమ్మవారు ఎలా వ్రతం చేసుకుంటున్నాం అని చెప్పాలి. అంటే మీకు నచ్చింది అమ్మవారి గురించి ఒక 10 వాక్యాలు. వాళ్ళ ఇప్పుడు ఈరోజు ప్రాముఖ్యత ఏంటి దాని గురించి ఒక 10 వాక్యాలు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అందరూ ఆడవాళ్ళు బాగా ప్రాముఖ్యంగా చేసుకుంటారు. పొద్దున్న లేచిన కాంచి పిండి వంటలు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ చేసి అమ్మవారిని అలంకరించుకొని మా వాయనాలకి పిలుచుకొని ముత్తైదువుల్ని తాంబూలం ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎల్లవేళ్ళ అమ్మవారిని కోరుకుంటారు. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. అమ్మవారి విశిష్టత. మీరు? శ్రావణ శుక్రవారం అంటే అందరికీ ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే శ్రావణ శుక్రవారంలో వాళ్ళ భర్తలు ఎవరు ఏమీ అనకుండా కొనుక్కోవడానికి వీలుగా బంగారం, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు కాబట్టి, కొనుక్కోవడానికి ఆనందంగా ఉంటుంది కాబట్టి, అన్ని మంచిగా జరుగుతాయి కాబట్టి ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మాసం అమ్మవారితో పాటు. ఓకే, మరి డబ్బులు ఇచ్చారు కానీ ఆశీర్వాదం తీసుకున్నారా మీరు? నిజంగా చెప్పాలి ఇప్పుడు. ఇంకా లేదు తీసుకోలేదు. ఈవినింగ్ తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనీ ఇవ్వరు అన్నమాట. మీరు కొంచెం సరే, ఒక స్క్రిప్ట్ ఏమైనా ప్రిపేర్ చేస్తారు? శ్రావణ శుక్రవారం అనేది మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క మహిళ జరుపుకునే ముఖ్యమైన పండగ. ఇది ఎవరికి అంటే ప్రతి ఒక్క మహిళ తన యొక్క సౌభాగ్యం కోసం, తన ఇంటి వారు, తనతో పాటు తన భర్త, తన చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉండడం కోసం ఆ రోజు మాత్రం అందరు ముత్తైదువులతో కలిసి, అంటే ఇప్పుడున్న బిజీ సమయంలో ఇలాంటి పండగ వచ్చినప్పుడు ఆ టైంలో మాత్రం అందరు కలిసి జరుపుకునే ముఖ్యమైన వేడుక, ఆడవారికి ఇష్టమైన పండుగ ఇది. చాలా నిజంగా అది మాత్రం వాస్తవం. బాగా చెప్పారు. ఇప్పుడు ఫైనలిస్ట్ అన్నమాట. ఇది మేడం విశిష్టత అంటే మనం టాపిక్. ఓకేనా? వీళ్ళిద్దరు ఫైనల్ వచ్చారు. వీళ్ళిద్దరిని ఫాస్ట్గా ఏం లేదు, నేను చెప్తూ ఉంటాను, మీరు ఫాస్ట్గా ఒక అమ్మవారి పేరు అవ్వగానే ఒక అమ్మవారి పేరు అందుకోవాలి. ఎవరు ఎక్కడ బ్రేక్ అవుతారో అక్కడ, ఎందుకంటే మనం ఈరోజు స్పెషల్గా పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి అందరు అమ్మవారిని తలుచుకుందాం. ఓకేనా? ఇలా వచ్చేసేయండి, ఇటు రండి ఒకసారి. అష్టలక్ష్మి అనే దేవి. ఇప్పుడు మీరు లక్ష్మీదేవి చెప్పారనుకోండి, సరస్వతి అమ్మవారు రిపీట్ అయింది చెప్పకుండా ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? అమ్మవారి పేర్లు ఏవైతే ఉన్నాయో మీరు ఈరోజు వరలక్ష్మి అమ్మవారు చెప్పారనుకోండి, మీరు సరస్వతి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, నేనే చెప్పేస్తున్నా మొత్తం, మళ్ళీ మీకు గుర్తురాదు. ఓకేనా? గట్టిగా చెప్పండి, నేనైతే మైక్ మధ్యలో పెడతాను.
ఓకేనా, ఎవరు ఎక్కడ బ్రేక్ అయితే వాళ్ళు ఓడిపోయినట్టు. అమ్మవారు ముత్యాలమ్మ కూడా అమ్మవారే. ఓకేనా, నో ప్రాబ్లం. చార్జ్ చేసి మీకు మైక్ ఇస్తారు. తనొక పేరు మీరొక పేరు, తనొక పేరు మీరొక పేరు. ఎవరు రిపీట్ అవ్వకూడదు. ఆడియన్స్ చూస్తున్నారు కదా, రిపీట్ అయింది అంటే మాత్రం వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓకేనా, ఒక్క ఛాన్స్ ఇస్తాను, రిపీట్ అవ్వకుండా చెప్పండి. ఎవరు ఎక్కువ చెప్పగలిగితే వాళ్ళు విన్నర్స్ అన్నమాట. ఓకేనా, స్టార్ట్. లెట్స్ స్టార్ట్. ఒక్కటే, ఇప్పుడు మీరు చెప్పిన పేరు తను చెప్పకూడదు, తను చెప్పిన పేరు మీరు చెప్పకూడదు. అలా ఉన్న అమ్మవారి అవతారాలు మనం నేమ్స్ అన్ని చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. స్టార్టా? ఓకే. దుర్గామాత, వరలక్ష్మీదేవి, శక్తి స్వరూపిణి, సరస్వతీదేవి, నవశక్తి, మైసమ్మ, ఉప్పలమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, శ్రీ మహాలక్ష్మి, కనకదుర్గమ్మ, నల్ల పోచమ్మ. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1. ఓకే, సూపర్ ఈజీ కదా అసలు. అమ్మవారి అవతారాలన్నీ గుర్తు చేసుకోవచ్చు ఈజీగా. అన్నపూర్ణాదేవి అలా చాలా ఉన్నాయి కదా. ఓకే, ఈ రోజు మనం లాస్ట్ టాస్క్ లో అయితే విన్నర్ మమత. కంగ్రాచులేషన్స్. ఒకసారి మమత కోసం చెప్పండి గట్టిగా. ఓకే, పిన్ని, సత్యవతి పిన్ని తీసుకొచ్చింది. గేమ్ లో విన్నర్ కి ప్రైజ్ ఇస్తున్నారు. సత్యవతి గారిది కూడా బొటిక్కే అన్నమాట, మమతా రోడ్ లో. ఓకే, అందరు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఓకే, ఎస్, గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ మమత గారు. ఓకే, గిఫ్ట్ ఓపెన్ చేసి ఒకసారి. నీకోసం లంచ్ బాక్స్ వచ్చిందిదా స్కూల్ కి. ఓకే ఓకే, మమత గారు అంటే ఈ ప్రోగ్రామ్ గురించి ఎట్లా, వరలక్ష్మి వ్రతం గురించి మీకు ఎలా అనిపించింది? కొంచెం యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేమండి. నిన్న వస్తాన్నాక సరే ఇది మాకు కూడా ఇలాంటి చేస్తేనే మంచిది. ప్రతి ఆడపిల్లని కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పండగ. మేము కంప్లీట్గా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులు. సో ఇలా తెలిస్తేనే బయట అంటే మీ ఛానల్ ద్వారా కానీ ఇంకా ఏదైనా ఇట్లా మీడియా ద్వారా వెళ్తేనే కదా మన హిందూ గురించి గొప్పగా ఉంటుంది. అందుకని నాకు ఇది బాగా నచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే లాస్ట్గా మనతో పాటు ఉమా గారు ఉన్నారు. మన ఎంతో ప్రేమగా ఆహ్వానించిన విజయ గారికి మా తరపున ఒక చిన్న తాంబూలం అనమాట. ఉమా గారు తను జరిగిందండి ప్రోగ్రామ్ అయితే. అంటే మమ్మల్ని ఎంతో ప్రేమగా మీ ఇంటికి ఆహ్వానించినందుకు మా ఉమా గారి తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాం మా తరపు నుంచి. ఉమా గారు రండి. ఉమా గారు అనమాట, తంది గట్టే సెంటర్లో బొటిక్. మేము ఇక్కడ ప్రోగ్రామ్ అని చెప్పగానే తను నేను శారీ తీసుకొస్తాను మేడం కోసం, నేను స్పాన్సర్ చేస్తాను అని ముందుకొచ్చారు. గట్టే సెంటర్ రోడ్ నెంబర్ 10లో తంది బొటిక్ ఉంది. తన బొటిక్ కూడా ఒకసారి అందరూ విజిట్ చేయండి. అండ్ శారీస్ కూడా తను శారీస్ కూడా సేల్ చేస్తుంది.